మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ ఉమ్మడి కుటుంబం 21వ భాగం. ఎందుకో అంజలి మాటలు కొట్టిపారేయలేకపోయాడు ప్రభాకర్. తన భయం కూడా నిజమే కదా అనుకున్నాడు. వాళ్ళ మధ్య ఎక్కువ తక్కువ అన్న ఆలోచన రాదు. సంపాదన గురించిన ఆలోచన అన్నదమ్ములు ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి అమ్మ వాళ్ళు చేశారు. తమ్ముడి కట్నం డబ్బులు సపరేట్గా పెట్టారు. కారణం ఏదైనా సరే తనకు చెప్పినా కూడా ఒక రకంగా అది కోడళ్ళని వేరు చేసినట్లే కదా. మరి రేపు ఆ అమ్మాయి వచ్చాక తనతో కలిసిపోతుందా, లేదంటే అంజలి భయపడ్డట్టే జరుగుతుందా? లేదు, అమ్మ అలా జరగనివ్వదు. అమ్మ ఉన్నంత వరకు ఈ ఇంటికి ఎలాంటి చెడు జరగనివ్వదు. వచ్చే అమ్మాయిని కూడా అమ్మ కంట్రోల్లో పెట్టగలదు. అయినా అభి చాలా సున్నితంగా ఉంది. తనకి ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇంకా నా సంపాదన అంటే ఎప్పుడు ఇలానే ఉండదు కదా. నేను మరో మార్గం ఆలోచించాలి. నాని కూడా పెద్దవాడవుతున్నాడు. తమ్ముడిలా కాకపోయినా మా అవసరాలకి సరిపడా డబ్బు సంపాదించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు పడుకున్నాడు. అక్కడ రఘు అభికి ఫోన్ చేశాడు. అప్పటికే రామలక్ష్మి ఆ ఫోన్ ఎలా వాడాలో ఏంటో అభికి చెప్పేయటమే కాక రకరకాల యాంగిల్లో సెల్ఫీలు దిగటమే కాదు, అభిని కూడా రకరకాలుగా ఫోటోలు తీసింది. రఘు ఫోన్ చేయటంతో లిఫ్ట్ చేసింది అభి. ఏం చేస్తున్నావు అభి, డిన్నర్ అయిందా అని అడిగాడు. మీరు చేశారా అని అడిగింది. అయిపోయింది, కానీ వీడియో కాల్ చేస్తాను, ఆన్ చెయ్యి అని గ్యాప్ ఇచ్చి ఎలానో చెప్పిందా. ఆ అల్లరి పిల్ల చాలా ఫోటోలు కూడా తీసిందండి. తనే తీసుకుందా లేదంటే నిన్ను తీసిందా? రామలక్ష్మి గురించి ఊహించి అడిగాడు. రెండు నవ్వుతూ చెప్పింది. ఫోన్ పెట్టేసి వీడియో కాల్ చేశాడు. మొదటిసారి అలా వీడియో కాల్ మాట్లాడటం కొత్తగా ఉంది. సింపుల్గా నైటీ వేసుకుని చిన్న బొట్టుతో ఉన్న అభి తన కళ్ళకి మాత్రం అందంగా కనిపించింది. నచ్చిందా ఫోన్ అని అడిగాడు. సింగిల్ వర్డ్ ఆన్సర్. మరి రింగ్ నేనే సెలెక్ట్ చేశాను. మన రింగ్స్ బాగుంది. చేతిని పైకి పెట్టి చూపించింది. షాపింగ్కి ఎప్పుడు వెళ్ళాలో అమ్మ ఫోన్ చేస్తుంది, నువ్వు కూడా రావాలి. అమ్మ చెప్పింది నేను రావాలని. ఇంకా ఏంటి అన్నాడు. ఈలోపు స్వర్ణ కనిపించింది. ఆగిపోయాడు మాట్లాడకుండా. రామలక్ష్మి అభి పక్కన చేరి హాయ్ బావగారు అని పిలిచింది. హాయ్ చిట్టి రాక్షసి, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మొబైల్స్లో సెల్ఫీ దిగి అలసిపోయాను బావగారు. అనుకున్నా ఫోన్ మెమరీ మొత్తం ఫినిష్ చేయకు, మా ఆవిడకు కొన్ని ఫోటోలు దిగుతుంది, కాస్త స్పేస్ ఇవ్వు అన్నాడు. మీ ఆవిడకు ఫోటోలు దిగే తెలివి లేదు బావా, అవి కూడా నేనే తీయాలి అంది. అందరూ నీ అంత షార్ప్గా ఉండరమ్మా. నిజమే బావా, నేను సూపర్ షార్ప్, మా అక్కలా తాబేలు కాదు అంది. నేను ఫాస్ట్ అని అనుకున్న కుందేలు రేస్లో ఓడిపోయింది. కొన్నిసార్లు స్లో అండ్ స్టడీ విన్స్, కొన్నిసార్లు అని మీరే అన్నారుగా బావగారు. నా వరకు నేను ర్యాబిట్లా అస్సలు నిర్లక్ష్యంగా ఉండను, ఇక మా అక్కలా అస్సలు ఉండను. స్వర్ణ కోపంగా పిలవటంతో బాయ్ బావా అని వెళ్తూ పెళ్లికి మరదలి లాంఛనాలు గట్టిగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి బావా అని అరిచి వెళ్ళింది. తుఫాను వెలిసినట్లే. మీ అమ్మ అలా చెయ్యి పట్టుకుని తిరుగుతుంటే ఎందుకో అనుకున్నా. ఈ అల్లరి చూశాక అస్సలు తప్పు లేదని అనిపిస్తుంది. తప్పుగా అనుకోకండి, చిన్నతనం కదా, తెలియదు తనకి. ఏదనిపిస్తే అది మాట్లాడేస్తుంది. దానివల్ల చాలా మందికి కోపం వస్తుంది. అందుకే అమ్మ తనని వదిలిపెట్టదు. నేనేం తప్పుగా అనుకోవట్లేదు. అండ్ లక్కీకి తన లైఫ్ మీద తనకి ఫుల్ క్లారిటీ ఉంది. మీరు తన గురించి అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు. నిజానికి నీకన్నా చిన్నదైనా కూడా నీ చెల్లి అన్ని విషయాల్లో తెలివిగలదే. అవును, బాగా చదువుకుంటుంది కూడా. నాలా మధ్యలో ఆగిపోకూడదు తన చదువు. అలా చెప్పేటప్పుడు అభి గొంతులో కొంచెం బాధ, కానీ అది రఘు కనిపెట్టలేకపోయాడు. మనం ఉన్నాం కదా, చూసుకుందాంలే. తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువుకుంటుంది. అభి లక్కీ విషయంలో బాధపడుతుంది అని అనుకున్నాడు. అభికి సంతోషం అనిపించింది. ఆమె మొహం వెలిగిపోయింది. తన మనస్తత్వం కొంచెం కొంచెంగా అర్థమవుతుంది రఘు. మరి కొద్దిసేపు మాట్లాడి పెట్టేశాడు గుడ్ నైట్ చెప్పి. రఘు ఫోన్ ఇవ్వటం, అభి మామూలుగా మాట్లాడటం ఇదంతా చూశాక స్వర్ణకి మాత్రం కాస్త తృప్తిగా అనిపించింది. తన కూతురు జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగుతుంది అని ఆనందపడింది. అంజలి ఫోన్ కోసం తహతలాడుతుంది, కానీ ఫోన్ అడిగితే మొదటికే మోసం అని బెట్టుగా కూర్చుంది. పైగా తులసితో పూర్తిగా మాట్లాడటం మానేసింది. తులసి కూడా పని చెప్పటం వరకే కానీ మిగిలిన విషయాలు మాట్లాడట్లేదు. 2 రోజుల తర్వాత పక్కింటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఫోన్ నుండి సుకన్యకు ఫోన్ చేసి విషయం టూకీగా చెప్పి కొన్ని రోజులు ఫోన్ చేయడం కుదరదు అని చెప్పింది. ఆ తర్వాత పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. షాపింగ్కి వెళ్ళటానికి అందరూ సిద్ధమయ్యారు. కానీ అంజలిని అస్సలు తీసుకెళ్లలేదు. అసలు చెప్పను కూడా చెప్పలేదు తులసి. దానికి కారణం వసుదేవ్ గారు. అంజలి మాట్లాడుతుంటే విన్న మాటలు ఆవిడికి కూడా చెప్పటమే. అందుకే అసలు అంజలిని ఏ విషయంలో ఇన్వాల్వ్ చేయట్లేదు. అభి శారీస్ రఘునే సెలెక్ట్ చేశాడు. ఆమెకు కట్టించి అవి తనకు నప్పాయో లేదో 1కి 4 సార్లు చూసుకుని మరీ తీసుకున్నాడు. ఆ షాప్లో ఆడవాళ్ళు ఇద్దరూ అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు మిగిలిన షాపింగ్ పూర్తి చేశారు.
అలానే అభి వాళ్ళు పెట్టాలి అనుకున్న తాళి చైన్ నల్లపూసలు కూడా రఘునే సెలెక్ట్ చేశాడు. రెండు కూడా ట్రెండీగానే సెలెక్ట్ చేశాడు. శారీ స్టిచ్చింగ్ కూడా తన ఫ్రెండ్స్లోని అమ్మాయిలను అడిగి తెలుసుకుని మంచి బొటిక్లో ఇచ్చి వర్క్ కూడా తనే సెలెక్ట్ చేశాడు. కూతురు విషయంలో అల్లుడు తీసుకునే శ్రద్ధ చూసి స్వర్ణ మురిసిపోతే రఘు గురించి తెలిసిన తులసి సంతోషపడింది. రఘుకి ఏదైనా అంతే, పర్టికులర్గా ఉండాలి. తనకు నచ్చినట్లే చేసుకుంటాడు, లేదంటే అసలు వద్దు అన్నట్లుగా ఉంటాడు. పెళ్లి జీవితంలో ఒక్కసారి చేసుకునే వేడుక. దానికోసం కొడుకు సంతోషాన్ని పాడు చేయాలి అనుకోలేదు తులసి. అందుకే ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేదు. ఇంటికి వెళ్ళాక ప్రభాకర్ వచ్చాక బంగారం వరకు చూపించింది తులసి. బాగున్నాయమ్మా, ముఖస్థుతి కోసం కాకుండా సంతోషంగా చెప్పాడు. పెద్దోడా అని పిలిచి కొడుకు చేతిలో డబ్బు పెట్టాడు వస్తేవ్. దేనికి నాన్న అని అయోమయంగా అడిగాడు ప్రభాకర్. అంజలికి పెళ్ళప్పుడు తాలిబొట్టు చైన్ ఒక్కటే తీసుకున్నాం. అప్పటి వరకు పరిస్థితి అది. అందుకే అప్పుడు నల్లపూసలు తీసుకోలేకపోయాము. ఇప్పుడు ఎలానో అభికి తీసుకున్నాం కదా. అంజలికి కూడా తనకు నచ్చిన మోడల్ కొనిపెట్టు. అలానే మీ ఇద్దరు కూడా బట్టలు తెచ్చుకో. నానికి మీ అమ్మ తెచ్చేసింది. నీకు 2 జతలు తమ్ముడు తీశాడు, కానీ నీకు నచ్చినవి నువ్వు తీసుకో అని చెప్పాడు ఆయన. కానీ నాన్న ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని ఇబ్బందిగా అన్నాడు. మా కొడుకుల సంపాదన ఎలా ఉన్నా ముగ్గురు నా కొడుకులే కదరా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అవుతారా? అలానే రేపు కోడళ్ళు ఒకరు ఎక్కువ కట్నం తెచ్చారు, మరొకరు తక్కువ కట్నం తెచ్చారు అని మేము వేరుగా చూడలేం కదా. మా దృష్టిలో అందరూ సమానమే అన్నారు ఆయన గంభీరంగా. ప్రభాకర్ ఉలిక్కిపడి చూశాడు. తడబడుతూ తండ్రి వంక చూసి నాన్న అని పిలిచాడు. నా కొడుకుల గురించి నాకు తెలుసురా. ఇలాంటి ఆలోచన వాళ్ళ మనసుల్లోకి రాదు, కానీ కోడళ్ళ మనసులో రాకుండా ఉంటుందా? రేపు బయట వాళ్ళైనా అనొచ్చు కదా. అందుకే ఎవరికి అలాంటి అవకాశం ఇవ్వకూడదు అని ఈ పని చేస్తున్నాము. అభికి కూడా మీ తమ్ముడు కాసులోనే తీసుకున్నాడు. ఇప్పటి మోడల్స్ ఏవో మీ అమ్మకు తెలియదు కదా. వీలు చూసుకుని నువ్వు తీసుకెళ్ళు అని చెప్పాడు ఆయన. అయితే ఇదంతా వాళ్ళ గదిలో జరగటంతో అంజలికి దీని గురించి తెలియదు. ప్రభాకర్ గదిలోకి వచ్చాడు, కానీ సిగ్గుతో కుచించుకుపోయాడు. తన తల్లిదండ్రులు ఎప్పటికీ ఒకలాగానే ఉన్నారు, కానీ నేను నా భార్య మాటలు విని తప్పుగా ఆలోచించడం మొదలు పెట్టాను అనుకున్నాడు. అంతలోనే సన్నగా వెక్కిళ్ళు వినిపిస్తుంటే ఏమైంది అంజలి అని అడిగాడు ఏడుస్తూ ఉండటం చూసి. వచ్చేసావా బావా? ఏమీ లేదు అని గబగబా కన్నీళ్లు తుడుచుకుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంజలి? పెళ్లి ఇంట్లో ఇలా ఏడవచ్చా అని విసుగ్గా అన్నాడు. అది కాదు బావా, అత్త వాళ్ళు ఈరోజు షాపింగ్కి వెళ్ళారు, నన్ను పిలవలేదు. అసలు కనీసం నాకు చెప్పను కూడా లేదు. ఇంకా నా కోసం ఏమీ తీసుకురాలేదు. బాబుకు తెచ్చారు, కానీ మీకు కూడా 2 జతలే తెచ్చారు. రఘు ఇచ్చి వెళ్ళాడు, నాకు ఇవ్వలేదు. అంటే నా కోసం తీసుకురాలేదనే కదా. అంత తప్పు నేనేం చేశానండి అని ఏడుస్తుంటే, అమ్మ చెప్పలేదు సరే, నువ్వు అడిగావా? మీరు షాపింగ్కి వెళ్తున్నారు కదా, నేను వస్తాను అని నువ్వు అడిగావా? పోయినసారి నిశ్చితార్థం షాపింగ్ కోసం నువ్వు ఎంత రాద్ధాంతం చేశావో నువ్వు మర్చిపోయావా? ఇప్పుడు అలా బిహేవ్ చేస్తావు కాబట్టే అమ్మ ఒక్కతే వెళ్ళింది. అందులో తప్పేంటి? తప్పని నేను అనట్లేదు బావా, నన్ను కూడా పిలిస్తే బాగుండేది కదా. పైగా నా కోసం ఏమీ తీసుకురాలేదు, అందుకే అని చిన్నగా నసిగినట్లు చెప్పింది. నీకోసం అమ్మ ఎందుకు తీసుకురావాలి? మా అమ్మ తెచ్చినవి నీకు ఎలానో నచ్చవు కదా. ఏదో ఒక వంకలు చెప్తావు కదా. పోనీ తీసుకుంటే నాకు నచ్చింది తీసుకోలేదు, కొత్త కోడలికి మంచి చీర తీసుకుంది, నాకేమో ఇలాంటిది తీసుకుంది అంటావు. తీసుకోకపోతే నాకు తీసుకురాలేదు అంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి అంజలి? మా అమ్మ నన్ను పిలిచి నాకు డబ్బులు ఇచ్చింది నీకు తీసుకోమని. అలానే నీకు బంగారం కూడా తీసుకోమని డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే రేపు పొద్దున్న కొత్త కోడలికి నల్లపూసలు పెట్టారు, నాకు పెట్టలేదు అంటావు కదా. నీ గురించి వాళ్ళకి ముందే తెలుసు. అందుకనే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తూ వాళ్ళు సక్రమంగానే చేస్తున్నారు. కానీ నువ్వే అయిన దానికి కాని దానికి ముడిపెట్టుకుని కూర్చుంటున్నావు. రేపు మధ్యాహ్నం భోజనం టైంలో వస్తాను, బయటకు వెళ్దాం. నీకు నచ్చినవి తీసుకుని నీకు నచ్చిన ప్రకారం కుట్టించుకో. ఇంట్లో నీ ఇష్టానికి ఎవరూ వ్యతిరేకం కాదు అని గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకో మాట, మా అమ్మ నీ విషయంలో ప్రతిసారి కల్పించుకోదు. ఇక నుంచి నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. ఇంతకాలం నువ్వు తన మేనకోడలు అనుకుంది కాబట్టి నీకు హెయిర్ పిన్ దగ్గర నుంచి నువ్వు వేసుకునే పెట్టికోట్ వరకు అన్నీ అమ్మనే తీసుకుంది. ఇక నుంచి ఆవిడికి ఆ అవసరం లేదు. నీకు నచ్చటం లేదు కదా, ప్రతి దాంట్లోనూ మా అమ్మ ఇన్వాల్వ్మెంట్ కాబట్టి నీకు ప్రాబ్లం ఉండదనే అనుకుంటున్నాను. అలానే రేపు ఇంటికి రాబోయే అమ్మాయి కూడా నీలాగే ఈ ఇంటి కోడలు. ఆ అమ్మాయికి అన్నింట్లోనూ సమాన హక్కులు ఉంటాయి. పెద్ద కోడల్ని నన్ను ఒకలాగా తనను ఒకలాగా ట్రీట్ చేస్తున్నారని నువ్వు మనసులో పెట్టుకుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ ఇంట్లో ఉన్న ఎవ్వరికి మనసులో అలాంటి ఉద్దేశాలు ఉండదు. ఇంకా చెప్పాలంటే నీ మీదనే కాస్త ప్రేమ ఆపేక్ష ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి మా కళ్ళ ముందు మా ఇంట్లో పెరిగిన దానివి కాబట్టి. కానీ ఇప్పుడు నీ ప్రవర్తనతో నువ్వే దాన్ని దూరం చేస్తున్నావు. కానీ నువ్వు మాత్రం నీకు తోచినట్లు నువ్వు అనుకుంటున్నావు, నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. అందుకే అమ్మ నిన్ను పూర్తిగా దూరం పెట్టేసింది. అది కూడా నువ్వు చేతులారా చేసుకున్న పని. మీ చెల్లెల మాటలు నమ్మి అంతవరకు తీసుకొచ్చావు. ఇక ఎంత దూరం వెళ్తావో వెళ్ళు, నేను అడ్డు చెప్పను. ముందు రోజు అంజలి మాటలు తను కూడా మనసుకు ఎక్కించుకున్నందుకు ఒక్క క్షణం తన వాళ్ళ గురించి మనసులో అయినా
తప్పుగా అనుకున్నాను అన్న కోపాన్ని ఆ మాటల రూపంలో బయటపెట్టేశాడు. అది కాదు బావా, నాకు తెలియదు కదా, అందరికీ తీసుకుని నాకు తీసుకురాకపోతే బాధగా ఉంటుంది కదా, నువ్వే చెప్పు. అందుకే అలా మాట్లాడేశాను. ఏదో సర్ది చెప్పాలని ప్రయత్నించింది. ఇక నాతో మాట్లాడకు అంజలి, విసుగ్గా చెప్పి పడుకున్నాడు. కానీ మనసులో మాత్రం అంజలి మాటలు పట్టించుకోకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. తన తల్లికి తండ్రికి తెలుసు తనకి ఏది మంచిది అన్నది. వాళ్ళు తమ పిల్లల విషయంలో ఎప్పటికీ తప్పు చేయరు అని. ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు విని నేను తప్పుగా ఆలోచించకూడదు అని గట్టిగా నిశ్చయించుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. అంజలి మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది, కానీ అలా ఉండగలదో లేదో తనకే తెలియాలి. రఘు వాళ్ళు ఫోన్స్ ద్వారా దగ్గరవుతుంటే అంజలి పూర్తిగా సుకన్యతో మాట్లాడటానికి అవ్వక దూరంగా ఉంటుంది. మరో పక్క పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. వియ్యపురాళ్ళిద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిపి అన్ని పనులు ఒకదాని వెనక ఒకటి పూర్తి చేస్తున్నారు. అలా పెళ్లి రోజు రానే వచ్చింది. అంజలికి ఒక అవకాశం కూడా రాలేదు ఆ పెళ్లిని ఆపటానికి. ప్రధానం తీసుకుని వెళ్లేటప్పుడు కూడా అంజలిని తీసుకెళ్లలేదు తులసి. వెనుక అన్ని చక్కబెట్టుకుని రమ్మని కొంతమంది బంధువులతో కలిసి వెళ్ళిపోయింది. ఏడుపొక్కటే తక్కువ అంజలికి. వచ్చిన వాళ్ళలో కొంతమంది చెవులు కొరుక్కుంటున్నా నవ్వుతూ తిరుగుతూ పనులు పూర్తి చేసుకుని వెనకే ఇంటికి తాళాలు వేసి పెళ్లి దగ్గరకు స్టార్ట్ అయింది. రఘు తమ్ముడు ముకుంద్ కూడా పెళ్లికి వచ్చాడు ఫ్రెండ్స్తో కలిసి. రఘు ఫ్రెండ్స్ అందరికి మర్యాదలు ముకుందునే దగ్గరుండి చూసుకున్నాడు. రామలక్ష్మి హడావిడి అంతా ఇంతా కాదు. తల్లితో గొడవపడి మరీ తనకు నచ్చిన క్రాప్ టాప్ ఇంకా లంగా ఓణి కొనిపించుకుని అక్కతో సమానంగా బట్టలు మార్చి పందిరి మొత్తం తనదే అన్నట్లుగా తిరుగుతుంటే ఒక పక్క కూతురు ఏ గడబిడ చేస్తుందో అన్న భయం ఉన్న ఆ హడావిడిలో కూతురి చేతిని పట్టుకుని తిరగలేదు కాబట్టి కళ్ళతో హెచ్చరికలు జారీ చేస్తూ అభి పక్క నుండి చేయవలసిన తంతులు చేస్తుంది స్వర్ణ. సరిగ్గా తాళి కట్టే సమయంలో తల ఎత్తి చూస్తావా, లేదంటే ఇలానే తాళి కట్టేయాలా? ఇంతకీ నువ్వు నేను చూసిన అభినేనా, నా అభిరామినేనా? అల్లరిగా అడిగాడు రఘు. మరి ఏం చేస్తాడు, వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారైనా చూడాలి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దించిన తల ఎత్తకుండా కూర్చుంది అభి. చూసి చూసి కోపం వచ్చి తన టైం వచ్చినప్పుడు అడిగేశాడు. టక్కున తల ఎత్తి చూసింది అభి. ముగ్ధ మనోహరంగా ఉంది అభి. తనకు నచ్చినట్లుగా లైట్ మేకప్, కళ్ళలో బెదురుతో కూడిన సిగ్గుతో చెంపలు ఎరుపెక్కి చూడగానే మనసు నిండిపోయేలా ఉంది. నవ్వుతూ చూస్తున్న రఘుని చూసి, మా అమ్మాయి తల ఎత్తి చూసింది కదా, నిర్ధారణ చేసుకో. పెళ్లి చూపుల్లో నువ్వు చూసిన నీ అభిరామేనా ఇప్పుడు పీటల మీద కూర్చుంది? సరిగ్గా చూసుకుని తాలికట్టు నాయనా. మొదటి నుంచి రఘు మాటలు విన్న పంతులు గారు నవ్వుతూ అన్నారు. అమ్మాయి మారిపోలేదు పంతులు గారు, కానీ ఇక్కడ కూర్చుంది నా అభిరామేనా అని నవ్వుతూ ముందుకు వంగి తాళి కట్టాడు రఘు. అప్పటి వరకు తల్లిదండ్రులకు దూరం అవుతున్నాను అన్న భయంతో ఉన్న అభి రఘు చేసిన అల్లరికి పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. అందరి ఆశీర్వాదం పూర్తయ్యాక తలంబ్రాల బట్టలు మార్చుకుని రమ్మని వాళ్ళని పంపి మిగిలిన కార్యక్రమాలకి అన్నీ సిద్ధం చేస్తున్నారు పంతులు గారు. అందరూ రఘు అల్లరి గురించి మాట్లాడుకుంటుంటే అంజలి మాత్రం మనసులోనే తిట్టుకుంది. నా చెల్లెలి ప్రేమ నీకు కనిపించలేదు కదా రఘు, చూస్తూ ఉండు. నా చెల్లెలే నీకు సరైన జోడి అని నీతోనే చెప్పిస్తాను మనసులోనే అనుకుంది. వాళ్ళు బట్టలు మార్చుకుని రాగానే మిగిలిన తంతు కూడా పూర్తి చేసి తలంబ్రాల దగ్గరకు వచ్చేశారు పంతులు గారు. ప్రభాకర్తో పాటు ముకుందు, రామలక్ష్మి ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ అభి వైపు నిలబడితే రఘు ఫ్రెండ్స్ అందరూ అతని వెనక నిలబడ్డారు. అభి, నువ్వు అస్సలు తగ్గకూడదురా, నిన్ను ఒంటరిని చేసి అల్లరి పెడుతున్నాడు కదా, ఇప్పుడు చెయ్యమను అల్లరి, గట్టిగా సమాధానం చెప్దాం అన్నాడు ప్రభాకర్. అవును వదిన, ఇప్పుడు నువ్వు ఒంటరివి కాదు, నీ వెనక మేమందరం ఉన్నాం, నువ్వు అస్సలు తగ్గకూడదు అన్నాడు ముకుందు. రామలక్ష్మి టక్కున రఘు వైపు వెళ్ళిపోయింది. మీరు ఎంత కష్టపడినా వేస్ట్ బావలు, మా అక్క భయాన్ని వదిలి మీ మాట అస్సలు వినదు. వార్ వన్ సైడ్ మాత్రమే, విన్నింగ్ మా బావగారికే అని రఘుకు సపోర్ట్ చేసింది. ఏయ్ చిచ్చురు బుడ్డి, ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావు కాబట్టి మా వదిన మాట్లాడలేకపోయింది, కానీ ఇప్పుడు మా వదినికి సపోర్ట్గా మేము ఉన్నాం చూడు, మీకు ఎలా సమాధానం చెప్తామో అని. వదిన, నువ్వు అసలు వెనక్కి తగ్గొద్దు, మా పరువు నిలబెట్టాలి, ముఖ్యంగా ఆ రాక్షసి కొమ్ములు విరిచేయాలి రామలక్ష్మిని చూపిస్తూ చెప్పాడు. ఓయ్, నేను రాక్షసుని కాదు, నువ్వే రాక్షసుడివి, బకాసురుడివి, కుంభకర్ణుడివి కోపంగా చూస్తూ అంది. ఏ లక్కీ అంటూ స్వర్ణ ఉరిమి చూడటంతో మరి నన్ను అన్నాడు కదమ్మా అంటూ మూతి విరిచింది కోపంగా. వదిన, ఆ రాక్షసు గురించి మనకొద్దు, కానీ నువ్వు ముందు మొదలుపెట్టు అంటూ హుషారు చేశాడు ముకుంద్. మావాడు మాత్రం ఏం తక్కువ కాదు అంటూ రఘు ఫ్రెండ్స్ అతను చెయ్యి పట్టుకుని పైకి లేపటంతో ముకుంద్ ముందే అభి చేతిని పైకెత్తి రఘు తల మీద తలంబ్రాలు పడేలా చేశాడు. ప్రభాకర్ గట్టిగా విజిల్ వేయటంతో ఈసారి మా వంతు అంటూ రఘు తలంబ్రాలు పోయటంతోనే గట్టిగా విజిల్ వేసి పేపర్స్ బ్లాస్ట్ చేసి హడావిడి చేశారు. ముకుంద్ అల్లరితో అభి కూడా తన భయాన్ని వదిలి హుషారుగా రఘు మీద తలంబ్రాలు పోస్తుంటే అది వదిన అసలు తగ్గొద్దు అంటూ వెనక నుండి హుషారు చేశాడు. రఘు మొత్తం ఒకేసారి పోసేయరా అంటూ ఫ్రెండ్స్ చెప్తుంటే అలా ఎలా కుదురుతుంది అంటూ తలంబ్రాల పళ్ళాన్ని తనే పట్టుకుని అభి చేతిలో పెట్టేశాడు. అభి ఒక్కసారిగా మొత్తం వంచేసింది రఘు తల మీద. స్టేజ్ మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది. మరి అంజలి పరిస్థితి ఎలా ఉందో మరో భాగంలో తెలుసుకుందాం.
మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.